నమస్కారం. నేను చందు. క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు వేలాయే స్పోర్ట్స్ స్కూలు అడ్మిషన్లు, ఆటలను కెరీర్‌గా చేసుకోవాలనే పిల్లలకు తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ సాట్స్ సువర్ణ అవకాశం కల్పిస్తుంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్, హకీంపేట క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు ఆహ్వానం పలుకుతుంది. ఇందులో చేరిన విద్యార్థులకు 4వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువు, క్రీడా శిక్షణ, వసతి ఉచితంగా ఉంటాయి. 4th క్లాస్‌లో ప్రవేశాల కోసం ఎంపిక పోటీలను తేదీలను ఖరారు చేసింది. మొదట జిల్లా స్థాయి ఎంపికలుంటాయి. వరంగల్ జిల్లాకు చెందిన బాలబాలికలకు ఈ నెల 27, 28, 29 తేదీల్లో కాశీబుగ్గ ఓసిటీలోని మైదానంలో, హన్మకొండ జిల్లా బాలలకు ఈ నెల 28, 29 తేదీల్లో సామర్థ్య పరీక్షలు ఉంటాయి. మరి రాష్ట్ర స్థాయి పరీక్షలకు జిల్లా స్థాయిలో ఎంపికైన 20 మంది బాలురు, 20 మంది బాలికలకు హకీంపేట లోని క్రీడా పాఠశాలల్లో రాష్ట్ర స్థాయి ఎంపికలు జరుగుతాయి. జూలై 7, 8 తేదీల్లో ములుగు, భూపాలపల్లి, జూలై 9, 10 తేదీల్లో వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జూలై 10, 11 తేదీల్లో జనగామ జిల్లాలకు చెందిన బాలబాలికలకు శారీరక సామర్థ్య ఎంపిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల విద్యార్థులకు సూచించిన ఎంపిక తేదీల్లో మొదటి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిపోర్టు చేయాలి. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు ఎంపిక పోటీలు ఉంటాయి. మరి ఏమేమి తీసుకురావాలి అంటే 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, బర్త్ సర్టిఫికెట్ సంబంధిత స్కూల్ నుంచి తీసుకురావాలి. బోనాఫైడ్, ఎంఆర్ఓ, ఎంపీఓ మున్సిపాలిటీ నుంచి స్టడీ సర్టిఫికెట్స్ అంటే బోనాఫైడ్స్, 3rd క్లాస్ ప్రోగ్రెస్ రిపోర్టు, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్. అర్హతలు 1/8/2015 నుంచి 31/8/2016 మధ్య పుట్టిన బాలబాలికలు, 3వ తరగతి పూర్తి చేసిన వారు అర్హులు. ఎంపిక విధానం ఇట్లుంటుంది. వైద్య పరీక్షలు నెగ్గిన విద్యార్థులకు 9 శారీరక సామర్థ్య అంశాల్లో ఎంపిక పోటీలు నిర్వహిస్తారు. ఎత్తు, బరువు, 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్, బ్రాడ్ జంపు, 800 మీటర్స్ పరుగు, మెడిసిన్, బాల్ త్రో, వర్టికల్ జంపు, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, 6x10 మీటర్స్ల షటిల్ రన్. బాలబాలికలకు వేరువేరుగా ఎంపిక పోటీలు నిర్వహిస్తారు. పాయింట్లు కూడా వేరువేరుగా ఉంటాయి. ఒక్కో పరీక్షకు అత్యధికంగా 3 పాయింట్లు. ఇలా ఎక్కువ పాయింట్లు సాధించిన విద్యార్థులు ఆయా క్రీడా పాఠశాలల్లో సీట్లను కేటాయిస్తారు. రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీల్లో మెరిట్ పాయింట్లు సాధించిన 20 మంది బాలురు, 20 మంది బాలికలను ఒక్కో స్పోర్ట్స్ స్కూల్కి ఎంపిక చేస్తారు. దీంట్లో చదువుతో పాటు క్రీడల్లో రాణించే వారికి క్రీడా పాఠశాల ఒక గొప్ప అవకాశం. క్రీడా పాఠశాలల్లో మౌలిక వసతులు, సాంకేతికపరమైన పరిజ్ఞానం, నైపుణ్యం కలిగిన శిక్షకులు అందుబాటులో ఉంటారు. 2 సంవత్సరాలు బేసిక్ ట్రైనింగ్. దీంట్లో స్పీడ్, స్ట్రెంగ్త్, ఎండరెన్స్, ఫ్లెక్సిబిలిటీ, కోఆర్డినేషన్ ప్రతిభ ఆధారంగా విద్యార్థికి ప్రత్యేక క్రీడ ఎంపిక చేస్తారు. క్రీడా పాఠశాలల్లో పోషకాలతో కూడిన భోజనం అందిస్తారు. దీంతో విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవకాశం ఉంటుంది అని టీవీఎల్ సత్యవాణి గారు, వరంగల్ జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి చెప్తున్నారు. మొదట మండల స్థాయి, జిల్లా స్థాయి, తర్వాత రాష్ట్ర స్థాయి. ఎంఈఓ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 25 వరకు మండల స్థాయి ఎంపికని పోటీలు నిర్వహిస్తారు. జిల్లా యువజన క్రీడల అధికారి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఈ నెల 27 నుంచి 30 వరకు జిల్లా స్థాయి ఎంపిక పోటీలు జరుగుతాయి. ఇక రాష్ట్ర స్థాయి పోటీలు. రాష్ట్ర స్థాయి క్రీడా ప్రాధికారిక సంస్థ అధికారుల ఆధ్వర్యంలో జూలై 8 నుంచి 12 వరకు హకీంపేటలోని క్రీడా పాఠశాల మైదానంలో ఆయా జిల్లాల వారికి రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తారు. 7, 8 కొమ్రంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్. 8, 9 నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి. 9, 10 భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, నల్గొండ. 10, 11 యాదాద్రి, భువనగిరి, జనగామ, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి. 11, 12 వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్. ఆయా జిల్లాల విద్యార్థులకు సూచించిన ఎంపిక తేదీల్లో మొదటి రోజు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు ఎంపిక పోటీలు నిర్వహిస్తారు. ఫస్ట్ మండల్ లెవెల్లో, తర్వాత స్టేట్ లెవెల్, డిస్టిక్ లెవెల్, తర్వాత స్టేట్ లెవెల్లో ఉంటాయి. కాబట్టి మీ మండల్లో ఎప్పుడెప్పుడు ఉన్నాయి ఒక్కసారి చూసుకోండి. ఎంపిక పోటీలు ఈ విధంగా ఉన్నాయి అని చూసినాం. క్రీడా పాఠశాలకు వెళ్ళాయని వివిధ న్యూస్ పేపర్లల్లో ఇట్లా ఇచ్చారు. ఇదన్నమాట పేపర్ ఆర్టికల్స్ ఈ విధంగా ఉన్నాయి. మీ జిల్లాలను బేస్ చేసుకొని
ఎప్పుడు మీ మండల్లో ఎప్పుడున్నాయి, జిల్లాలు ఎప్పుడున్నాయి అనేది మనం చూసినాం కాబట్టి ఆయా డేట్లలో చూడండి. దీంతో పాటు ఎస్టీ రెసిడెన్షియల్ మనకు స్పోర్ట్స్ స్కూలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటే మూలుగు, ఏటూరు నాగారంలో ఉంది మూలుగు జిల్లాల. తర్వాత మెదక్ జిల్లాల చేగుంటలో ఉంది ఎస్టీ బాలబాలికలకు. మూలుగునేమో బాయ్స్, చేగుంటలేమో గర్ల్స్. దీంట్లో ఎస్టీ స్టూడెంట్స్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. తర్వాత బీసీ వాళ్ళకి, ఎస్సీ బీసీ ఓసీ వాళ్ళకు ఒక 2-3 సీట్లు 2-3 సీట్లు అట్లుంటాయి. అవి కూడా అప్లై చేసుకునేందుకు ప్రయత్నించండి. 10 మందికి షేర్ చేయండి. మంచి విషయం కాబట్టి, పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి 10 మందికి షేర్ చేయండి. ఈ విధంగా డేట్లు ఉన్నాయి. మంచి స్కూళ్ళు, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం గేమ్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.